ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. ఈరోజు రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా 1/2 kg పన్నీర్ తీసుకుని మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ గీ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఇందులో పన్నీర్ ముక్కలను వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి పాలు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా అటు ఇటు మెల్లగా తిప్పుకొని బ్రౌన్ కలర్లో వేయించాలి. బాగా కలిపితే పన్నీర్ ముక్కలుగా అయిపోతుంది కనుక లైట్గా ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా ఎంతో సాఫ్ట్గా. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 అంగుళం దాల్చిన చెక్క, 4 ఏలకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 8 లవంగాలు వేసి ఫ్రై చేయాలి. ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని వేసి ఫ్రై చేయాలి. అంటే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని 2 టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మరలా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ టమాటా పేస్ట్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, చిన్న కప్పు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసి కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేయండి. రెస్టారెంట్లో ఉండే రుచి కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో తగినంత వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ను యాడ్ చేసుకోవాలి. ఓన్లీ 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని మెత్తగా నలిపి ఇందులో వేయండి. కసూరి మేతి వలన ఒక రకమైన ఫ్లేవర్ అనేది వస్తుంది. చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా మంచి రుచిగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ తయారు చేసుకుంటే రోటీలోకి అండ్ రైస్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ.